హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి దిశగా అడుగులైతే వేస్తుంది. ఇప్పటికే ఉన్న 7 ఎయిర్పోర్ట్లకు అదనంగా మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఇటీవల కేంద్రం కోరినట్టు సంగతి మనకందరికీ తెలిసిందే. దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు ఎన్నెన్ని ఏర్పాటు చేస్తున్నారు, ప్రతి జిల్లాలో ఈ కనెక్టివిటీని అయితే అనుసంధానం చేయాలని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఎయిర్పోర్ట్లో ప్రస్తావన ఎక్కువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు గురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదరు సంబంధించి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా లోకేష్ ఏపీలో నూతన విమానాశ్రయాల గురించి కీలక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలను విమానాశ్రయాలతో అనుసంధానం చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీ పెంచుతామని చెప్పారు. మరోవైపు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని లోకేష్ చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానం తేవచ్చని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దామన్నారు. విశాఖపట్నం నుంచి 15 రోజుల్లో కార్గో సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 4 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదన అయితే వెళ్ళాయి. అయితే ఢిల్లీ పర్యటన వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ 4 ఎయిర్పోర్టులతో పాటు మరో 3 ఎయిర్పోర్టుల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. ఈ మేరకు తుని, అన్నవరం, ఒంగోలు ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో జరిగిన భేటీలో సూచించారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అభివృద్ధి చేసే విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం తరచుగా ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి జతగా మరో 7 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసి ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దామని రామ్మోహన్ నాయుడు ఇటీవల వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్, అంటే మొత్తం ఏపీలో 7 విమానాశ్రయాలు ఉంటే దానికి అదనంగా మరో 7 విమానాశ్రయాలని ఏపీ ప్రభుత్వం అయితే కేంద్రానికి ప్రతిపాదించింది. సో ఇది ఎంతవరకు అయితే నెరవేరుతాయో, ఎంతవరకు అయితే అభివృద్ధి చెందుతాయో మనమైతే వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.